నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలకు. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రా కాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు. సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. ఎక్క అంటుంది పక్కకెళ్ళి. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళీ ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసు వాళ్ళు సంవత్సరంలో ఏం చేసిండ్రా అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. ఆఖరికి నిన్న మా మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే, వాళ్ళకు అనుమానం అట పోలీసులకు. ఏమని, ఈడికెళ్ళి దాసనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని.